హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు మీ అందరూ? ఈ వినాయక చవితికి అయితే నేను ఒక స్పెషల్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేశాను. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనిలో నేను సీడ్స్ యూస్ చేశాను. మనం నిమజ్జనం చేసిన వెంటనే దీన్ని పాట్లో పెట్టేసుకుంటే నాకు ప్లాంట్స్ వస్తాయన్నమాట. దీని తయారీ విధానం మనం ఏంటో చూసేద్దామా? దీనికి నేను పాటింగ్ సాయిలే వాడాను. ఎటువంటి ఏమీ లేకుండా మనం రెగ్యులర్గా ప్లాంట్స్ యూజ్ చేసే సాయిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఇలాగా బేస్ కోసం ఒక రౌండ్గా సర్కిల్ని తీసుకోవాలి. దానిపైన ఫస్ట్ నేను లెగ్స్ పెడుతున్నాను. ఇలా లెగ్స్ కోసము కొంచెం మట్టిని తీసుకొని ఇట్లా చూపిస్తున్నట్లుగా చేసుకొని దాన్ని అరేంజ్ చేసుకోవాలి. దీన్ని సెట్ చేసుకుంటూ కొంచెం మన చేతుల్ని కూడా తడుపుకుంటూ మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు చేతులు వెట్గా ఉంటేనే ఈ పిక్చర్ చేయడానికి, వినాయకుడి విగ్రహం చేయడానికి బాగుంటుంది. ప్రతిసారి చేతుల్ని తడుపుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు సెకండ్ లెగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ధోతి కోసమని నేను ఇలా ఒక లీఫ్ షేప్లో ఉన్న ఒక చిన్న మట్టి తీసుకొని దాంతో ఇలా అరేంజ్ చేశాను. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా లీఫ్ షేప్లో మట్టిని తీసుకోవాలి. తర్వాత మనం దీనికి ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ కాళ్ళకి మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలాగే వాటర్ తోటి మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మనం బాడీ కోసం ఇట్లా నేను ఒక ముద్దను తీసుకున్నాను. మన సైజ్ ఎంత కావాలో అది చూసుకుంటూ చేసుకోవాలి. మన పెద్ద వినాయకుడు అయితే కొంచెం పెద్దగా తీసుకోండి, చిన్న వినాయకుడు అయితే చిన్నగా తీసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ది తీసుకున్నాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా కొంచెం మట్టితోటి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హోల్ బాడీ చేసినప్పుడు ఇది మనకి సెట్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు పైన బాడీ కోసం, చెస్ట్ పార్ట్ కోసం ఇంకొక మట్టి ముద్దను తీసుకున్నాను. ఇలాగే సేమ్ వాటర్ తీసుకొని సెట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో కొంచెం నొక్కితే మనకి చెస్ట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కూడా నేను ఇక్కడ తీసుకున్నాను, కొంచెం మట్టిని తీసుకున్నాను. ఇట్లా మట్టిని తీసుకొని మనం మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా మట్టి వెట్గా ఉండాలి, మన హ్యాండ్స్ కూడా వెట్గా ఉండాలి. మనం తీసుకున్న మౌల్డ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, నేను ఒకటి కిందకి పెట్టాను, ఎందుకంటే మనం ఇక్కడ ఉండ్రాలు పెట్టడానికి వీలుగా ఉండడానికి. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకుంటున్నాను. రైట్ హ్యాండ్ని కూడా ఇలాగే అంటించి ఒకటి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు మౌల్డ్ చేసుకోవాలి. దీన్ని బాగా అరేంజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హెడ్ పార్ట్ తీసుకుంటున్నాను. దీనికి ఒక చిన్న బాల్ లాగా చేసుకొని దీన్ని అరేంజ్ చేసుకోవాలి. దీన్ని కూడా అలాగే కొంచెం చేతులు వెట్ చేసుకొని మొత్తం కవర్ అవుతున్నట్లు పెట్టుకోవాలన్నమాట. ఇదంతా ఒకసారి నీట్గా సెట్ చేసుకొని మనం ఇప్పుడు వెనకాల కూడా అరేంజ్ చేసుకోవాలి. మట్టి అంతా కవర్ అయిందా లేదా అని చూడండి. అంతా హెడ్ అంతా సెట్ అయ్యేలాగా తీసుకోవాలి. నేను ఇప్పుడు ఇయర్స్ తీసుకుంటున్నాను. ఇయర్స్ కోసం ఒక చిన్న మట్టిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. మనకి ఎంత ఇయర్స్ కావాలి అనేది చెక్ చేసుకుంటూ మనకు దానికి సరిపోయినంత మట్టి తీసుకోవాలి. ఇలాగే సెకండ్ ఇయర్ని కూడా పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడు చేతుల్ని తడుపుకుంటూ మట్టిని కూడా కొంచెం వెట్ చేసుకుంటూ చేస్తేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. చూడండి, నా ఇయర్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు తొండం కోసం నేను ఇంకొంచెం మట్టిని తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ చేస్తున్నాను. పైకి అద్దుకుంటూ ఉంటే మట్టికి సరిపోతుంది, మౌల్డ్ అయిపోతుంది. ఇక్కడ నా వినాయకుడు అయితే సెట్ అయిపోయింది. ఇంకా ఒక్కసారి మనం కంప్లీట్గా చూసుకొని ఎక్కడెక్కడ కలవలేదు అని మొత్తం కలుపుకుంటూ ఉంటే వినాయకుడు రెడీ అయిపోతుంది. ఇప్పుడు దంతాలు కూడా తీసుకొని దంతాలని కూడా అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ దంతాలు కూడా రెడీ అయిపోయినాయి. మొత్తం ఫైనల్గా మన వినాయకుడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చేతులకి వాటికి మనం ఇట్లా డెకరేషన్ కోసమని మనం పెడుతున్నాము, అరేంజ్మెంట్ చేసుకోవాలి. అదంతా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది, మీకు ఎలా కావాలి ఏంటి అనేది. నేనైతే ఇక్కడ నాకు ఇలా చేతులకి కాళ్ళకి ఇలా పెట్టేస్తున్నాను, సో దట్ కొంచెం మనకి బాగుంటుంది కదా అని. ఇంకా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇప్పుడు చాలా అవసరం కూడా, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని మనం కాపాడాలి కాబట్టి. సో నేనైతే ఇలా తీసుకున్నాను. ఇది పాటింగ్ సాయిలే, ముందే చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు చూడండి, పైన కిరీటం కోసము నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత
ఫస్ట్ దానికంటే ముందు మనం ఐస్ అవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కిరీటం పెట్టడానికంటే ముందు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కదా. ఇలా ఐస్ పెట్టుకున్న తర్వాత కిరీటానికి ఎలా చూసుకోవాలి అని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే కొంచెం డిఫరెంట్గా ఈసారి కిరీటం చేశాను. నేను ప్రతి ఇయర్ నా ఓన్గానే నేను చేస్తాను. ఎప్పుడు మట్టి వినాయకుడినే చేస్తాను, ఎప్పుడు నిమజ్జనం కూడా మన పార్ట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడికి బయటికి వెళ్ళే పని లేకుండా. ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళాలన్నా అంత సేఫ్ కాదు కదా. సో ఇక్కడ చూడండి, వినాయకుడు అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా దీన్ని ఫైనల్గా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. ఒక చిన్న టూత్ పిక్ కానీ ఏదైనా తీసుకొని దీనికి కొంచెం ఐస్కి దానికి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ పార్ట్స్ అయితే బాగా వస్తాయి, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాగా మనం స్ట్రోక్స్ ఇచ్చుకుంటే ఫైనల్గా వినాయకుడు రెడీ అయింది. నేను చెప్పాను కదా సీడ్స్ యూజ్ చేస్తున్నానని. ఇక్కడ మెంతులు, ధనియాలు, బచ్చలాకు గింజలు యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక్కసారి చేతిని వెట్ చేసుకొని కళ్ళకి, దంతాలకి ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కళ్ళకి వేరేవి యూజ్ చేయకుండా ఇక్కడ ఈ సీడ్స్నే యూజ్ చేస్తున్నాను. కొత్తిమీర కోసమని ధనియాలు వేసాను, ఇంకా తొండానికి నేను మెంతులు పెడుతున్నాను. అలా మన క్రియేటివిటీ, ఏ సీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి, నేను ఇవి పెడుతున్నాను. చూడండి, ఇంకా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇలా మోదకాలు కూడా చేసి పెట్టాను, ఉండ్రాళ్ళు. దానిలో కూడా నేను ఈ మెంతి గింజలు పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడు మనం మూషికాన్ని తయారు చేసుకోవాలి. వినాయకుడికి ప్రియమైన వాహనం కదా మూషికం. సో ఇప్పుడు నేను మూషికాన్ని తయారు చేస్తున్నాను, చూస్తున్నారా. ఇలాగే ఇది రెడీ అయిపోయింది. నేను దీనికి కూడా ఐస్కి 2 ధాన్యాలు పెట్టాను. వినాయకుడు అయితే ఫైనల్గా రెడీ అయింది. ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా అని చూసుకుంటూ మనం చేసేసామంటే ఫైనల్గా వినాయకుడు అయితే రెడీ ఈ వినాయక చవితికి. ఇప్పుడు దీనికి నేను కొంచెం డెకరేషన్ కోసమని నా దగ్గర లేస్లు అవి ఉంటే వాటిని వాడుతున్నాను. అది మన ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇది పెడితే బాగుంటుంది అనిపించింది, దానికోసమని నేను కొంచెం లేస్లు, స్టోన్స్వి అవి పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం అన్నమాట. నా వినాయకుడు అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది, మీరు చూస్తున్నారు కదా. హోప్ మీరు కూడా ఈ గణేష్ చతుర్థికి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే వాడతారు అని అనుకుంటున్నాను. ఈ మట్టితో కాకపోయినా ఇంట్లో ఉన్న ఏదైనా సామాన్లతోటి చేసుకోవచ్చు. ఈ మట్టి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను చెప్పాను కదా, నాకు మొక్కలు వేసుకోవడం అంటే చాలా ఇష్టము, దానికోసమని నేను మట్టితోటి చేశాను. ఇంకా నిమజ్జనం చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా. చూడండి, ఫైనల్గా నా వినాయకుడు అయితే రెడీ. ganapatibappamorya మోరియా. Hope you like this video. Happy Vinayaka Chauthi. Thanks for watching. Please like, share and subscribe.